నమస్తే. అప్పుడప్పుడు పులులు, చిరుతలు అడవులను వదిలిపెట్టి జనసంచారం మధ్యలోకి రావటం సర్వసాధారణం. అయితే ఈ వార్త విన్న జనం భయంతో హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి అవి వచ్చి అటాక్ చేస్తాయోనని భయం గుప్పట్లోకి ఆ ప్రాంతం మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఇళ్లకు తలుపులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంటి గడప దాటి కాలు బయట పెట్టే సాహసం ఎవరూ చెయ్యరు. అటవీశాఖ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేసే వరకు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. ఇక ఈ వార్త కాస్త చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తోంది. దీంతో అక్కడి జనం కూడా భయంతో వణికిపోతున్నారు. ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో జనసంచారంలో తిరుగుతున్న పులులను, చిరుతలను పట్టుకోవటం అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులకు బిగ్ టాస్క్ గా మారుతోంది. జనాలపై అవి అటాక్ చేయకుండా పట్టుకోవడానికి వాటిని ట్రాక్ చేస్తూ బోన్లను ఏర్పాటు చేస్తారు. అయితే దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో నిరంతరం సీసీటీవీ ఫుటేజ్లను కూడా చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతుంటారు. మొత్తానికి వాటిని బోన్లోకి పంపితే కానీ అటవీశాఖ అధికారులకు నిద్ర పట్టదు. అయితే ఇదంతా కూడా యూపీలోని లక్నోలో ఏఐ పులి, చిరుతలను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు పడ్డ తిప్పలు. ఏఐ పులులు, చిరుతలేంటి, వాటిని పట్టుకోవడం ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? లెట్స్ వాచ్. అయితే ఇప్పుడు చెప్తున్న సీన్ అంతా లక్నోలోని రుచికాండ్ గోమతి నగర్ చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలే ఇందుకు కారణం. ఈ వీడియోల కారణంగా లక్నో నగరంలోని నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలా మంది నివాసితులు తమ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టారు. భయంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకే పరిమితం చేయగా మరికొందరు స్కూళ్లకు పంపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఇల్లు, దుకాణాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వెంటనే విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు ఊహించని నిజాన్ని వెల్లడించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలు ఏఐ నిజమైనవి కాదని, అదంతా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినవని, ఫేక్ ఫోటోలు, వీడియోలని అధికారులు ధృవీకరించారు. చిరుత అడుగు జాడలు, వెంట్రికలు లేదా మరే ఇతర ఆనవాళ్లు నగరంలో ఎక్కడా లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.